నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ లిబర్టీ వ్యవస్థాపకులు నల్లమోతి చక్రవర్తి గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం హరినాథ్ రెడ్డి గారు. ఈ మధ్యకాలంలో మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగుల గురించి వాళ్ళ జీతభత్యాలు దేశానికి రాష్ట్రానికి ఎంత భారంగా మారుతున్నాయని ఒక వీడియో చేశారు. సో రైతులు కానీ కష్టపడే వ్యక్తులు కానీ దేశంలో ఏ ఒక్క సామాన్యుడికి రేపనే రోజు ఏం జరుగుతుందనేది తెలియదు. రేపనే రోజు మన ఉద్యోగం ఉంటుందా లేదా అని మీరు వీడియో చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో భయం లేదు. సో భయం లేనప్పుడు వాళ్ళ నుంచి ఎఫిషియన్సీ ఎలా రాబట్టగలం అనేది కూడా మీరు మాట్లాడారు. సో దానికి కౌంటర్ ఆర్గ్యూ చేస్తూ మా ఛానల్లోనే బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఏపీజేఏసీ అధ్యక్షులు మాట్లాడటం జరిగింది. ఏమంటారు? మీరు చూశారు కదా వీడియో, ఏమంటారు? చూశాను. అంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే అన్ని బెనిఫిట్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. బట్ వాస్తవం ఏంటంటే పోటీ లేని వాతావరణంలో మీకు ఉద్యోగం పోదు అన్న గ్యారంటీ ఉన్నప్పుడు మనకు అనుకున్న ఫలితాలు వస్తాయని ఆశించడం మూర్ఖత్వం. కాబట్టి ఆ పోటీ ఎట్లా తీసుకురావాలి, అటువంటి ఉద్యోగ భద్రత ఇవ్వటం వలన వచ్చే నష్టాన్ని కూడా మనం కాస్త బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. దూరదర్శన్కున్న బడ్జెట్ మీ ఛానల్కున్న బడ్జెట్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది. ఎవరైనా చూస్తారా? చూడరు. కాదు, ఇంకా అంతకంటే మీకు బెటర్ ఎగ్జాంపుల్ అవసరం లేదు. ఎందుకు అంటే అవి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి. ఓక్రిడ్జ్లో ఇవ్వరు ఆ జీతాలు. కుగ్రామంలో ఇచ్చే జీతాలు ఓక్రిడ్జ్ ఇవ్వదు. ఓకే, ఎందుకు? అయినా ఇక్కడ నాణ్యమైన చదువు ఎందుకు వస్తుంది, అక్కడ నాసిరకం చదువు ఎందుకు? మళ్ళీ ఈ టీచర్లు ఏమి స్కిల్ అర్హతలు లేని వాళ్ళు కాదు. ప్రభుత్వ టీచర్ ఉద్యోగం రావాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. పోటీ పరీక్షలు రాయాలి, అయినా కూడా రావట్లేదు. ఎందుకంటే మీకు జాబ్ ఈజ్ గ్యారంటీడ్, ఎవరు ఏం చేయలేరు. చేస్తే సస్పెండ్ చేస్తారు, మళ్ళీ నెల రోజుల్లో 2 నెలల్లో మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ ఉద్యోగంలో చేరతారు. భారీ నష్టం జరగంటే 1 ఇంక్రిమెంటో 6 ఇంక్రిమెంటో కట్ చేస్తారు. అది పరిస్థితి. సో నేను చెప్పేది అంటే ఆ డిజైన్లో, నా వ్యవస్థలోనే లోపం ఉంది. ఎంతో కొంత సరి చేసుకునే మార్గాలు వెతుక్కోవాలి. ఓకే సార్, ఆర్టికల్ 371 గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. అంటే అంబేద్కర్, పటేల్ వాళ్ళు ఆ ఆర్టికల్ని తీసుకొచ్చారు, ఉద్యోగులకి అపరిమితమైన భద్రత కల్పించారు. సో అది ఒక భారంగా మారిందంటూ మీరు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మేము ఒక్కళ్ళమే జీతాలు తీసుకోవట్లేదు, పెన్షన్లు తీసుకోవట్లేదు. రాజకీయ నేతలు కూడా ఒక్కసారి ఎమ్మెల్యే అయినా ఒక్కరోజు అసెంబ్లీలో అడుగుపెట్టినా కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు అవినీతి, కరప్షన్ విపరీతంగా చేసి కూడా వాళ్ళు దే ఆర్ గెటింగ్ అవే విత్ ఇట్. కానీ మా పరిస్థితి అది కాదు. ఏసీబీ ఉంది, మమ్మల్ని నియంత్రించడానికి, మమ్మల్ని శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి. కానీ వాళ్ళు కన్వీనియంట్గా తప్పించుకుంటున్నారు. వాళ్ళ గురించి ఏం మాట్లాడతారని అడుగుతున్నారు. ఏమంటారు? వ్యవస్థలు ఉన్నాయి అంటే మీకు తెలియదే ఉండే హరినాథ్ రెడ్డి గారు. మొన్న రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక అధికారి అవినీతి చేసిందని సస్పెండ్ చేస్తే మళ్ళీ 2 నెలల్లో వచ్చి జాయిన్ అయిపోయింది. డబ్బులు తీసుకుంటూ దొరికిన అధికారి. ఇవన్నీ ఉండొచ్చు కానీ వాస్తవంలో అవేవి పనిచేయటం లేదు. మామూలు డిపార్ట్మెంట్లో కాదు, ఏసీబీ అవినీతిలో కూరుకుపోయింది. ఏసీబీలో మీరు దొరికితే మళ్ళీ అక్కడ లంచాలు ఇచ్చుకొని బయటపడుతున్నారు అధికారులు. మీరు చెప్పిన బొప్పరాజు గారి ఇంటర్వ్యూ చూస్తే ఆయనే చెప్తున్నాడు, మాకు పనులు కావు గవర్నమెంట్లో అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఎవరైనా రిటైర్ అయితే మీకు పెన్షన్ కావాలంటే లంచాలు ఇవ్వాల్సి వస్తుంది. ప్రభుత్వ అధికారులు మళ్ళీ ప్రభుత్వానికి లంచాలు ఇచ్చుకోవాలి. పెన్షన్ రావాలంటే లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. సో ఇది ఇట్స్ ఎ విషియస్ సర్కిల్ ప్రభుత్వంలో జరిగే విషయాలు. సో ఎలాంటి ఏ చట్టాలైనా కూడా వాళ్ళు రూపొందించినప్పుడు అప్పుడున్న కాంటెక్స్ట్ వేరు ఉంటుంది. థామస్ జెఫర్సన్ కూడా అదే చెప్తారు కదా, అంటే 2 జనరేషన్స్కి మధ్య, 2 దేశాలకు మధ్య ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది అని ఆయన చెప్తారు. సో వాళ్ళు ఆర్టికల్ 371 ఉద్యోగుల భద్రత కూడా ఇప్పుడు అంత భారంగా మారిందా? ఎందుకు భారంగా మారాల్సి వచ్చింది ఇప్పుడు? అప్పట్లో అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకు అంటే ప్రభుత్వాధికారులు రాజకీయ నాయకుల బెదిరింపులకి లొంగకుండా నిష్పక్షపాతంగా ప్రజల వైపు పోరాడటానికి ఈ రక్షణలు అవసరం అనుకున్నారు. కానీ అది జరగటం లేదు. ఈరోజు ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రజల పక్షాన్ని నిలబడ్డు. ఇప్పుడు పోలీసులు ఉన్నారండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఆయన చెప్పినట్లు విచ్చలవిడిగా చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఉంటే
ఎన్డీఏ టీడీపీ మెజారిటీ అనుకుంటే ఎన్డీఏ కూటమిలో కూడా అవే అరాచకాలు జరుగుతున్నాయి. రఘురామకృష్ణ పిచ్చి కొట్టుడు కొట్టారు పోలీసులు. ఇప్పుడు సోషల్ మీడియా, ఆయనప్పుడు సోషల్ మీడియా, ఇప్పుడు వీళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే చేశారు మొన్న. ఏదో పాత కేసు తవ్వి ఆయన అన్నాడు, జొమాటో బాయ్ ఏదో అన్నారు ముఖ్యమంత్రి గారిని. అది ఈ మధ్య అనలేదు, 3-4 ఏళ్ల క్రితం ఎప్పుడు అంటే అది ఇప్పుడు తవ్వి అసలు అది కేసా? అధికారం ఉంటే పోలీసులకు ఉండాలి ఆ విచక్షణ, ఇది నేరమా కాదా అని. అసలు నిన్న ఐ డిడ్ ఏ స్టోరీ ఆన్ మైనింగ్ మాఫియా మీద. అసలు రోడ్ల మీద సైరన్లు వేసుకొని తిరుగుతున్నారు మైనింగ్ వాళ్ళు, బొలీరోలు పెట్టుకొని సైరన్లు వేసుకొని ఆపి వసూళ్ళు, పక్క నుంచి పోలీసులు పోతున్నారు, చలనం లేదు. కాబట్టి పాలకుల చేతిలో కీలుబొమ్మల అధికారులు ఈరోజు. సో మన రాజ్యాంగాన్ని రచించిన మన పెద్దలు ఆశించినట్లు నిష్పక్షపాతంగా భయం లేకుండా ప్రజల పక్షాన్ని నిలబడి ఇవాళ ప్రభుత్వం పనిచేయటం లేదు. ఓకే, అంటే ఉద్యోగులు కూడా పార్ట్ ఆఫ్ ద ప్రజలు అనే భావించాల్సి ఉంటుంది. సో ఉద్యోగులతో పాటు సామాన్యులు, పేదలు అందరికీ కూడా ఒక సోషల్ సెక్యూరిటీ అనేది అవసరమే. సో ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది కదా, అంటే రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఉద్యోగులు కూడా మనకు ప్రియారిటీగానే భావించాల్సి ఉంటుంది. సో వాళ్ళే వ్యవస్థను రన్ చేస్తారు, కార్యనిర్వాహక వ్యవస్థ కానీ, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, శాసన వ్యవస్థను కూడా. సో అది ప్రభుత్వాల బాధ్యత కదా, అంటే డివైడ్ అండ్ రూల్ చేయటం, ఒక అంటే ప్రజల్లో ఉద్యోగుల మీద వ్యతిరేకత తీసుకొచ్చేలాగా ప్రభుత్వాలు వ్యవహరించడం, వాళ్ళు నిందించడం ఎలా చూడాలి? ఇవాళ నేను అనట్లేదు, ముఖ్యమంత్రులు అన్నారు, రెవెన్యూ మంత్రులు అంటున్నారు. బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ మొత్తం జీతాలకే సరిపోతుంది, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే. మళ్ళీ పే కమిషన్లని ఇప్పుడు పే కమిషన్ నడుస్తుంది, అది వస్తే అసలు ఇంకెటు పోద్దో కూడా తెలియదు. మళ్ళీ వీళ్ళు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురమ్మంటారు. అంటే అసలు ఏం మిగలదు మనకు. అంటే అసలు దానికి వాళ్ళ డిమాండ్లకు అసలు అనేది అంతులేదు. ప్లస్ భారతదేశ పరిస్థితి ఏంటి, భారతదేశ యావరేజ్ ఇన్కమ్ ఎంత, సగటు ఆదాయం ఎంత, దానికి అనుకూలంగా దానికి ఒక నిష్పత్తిలో ప్రభుత్వానికి పెట్టే ఖర్చు ఉండాలి. మనం ఇవాళ ఫస్ట్ వరల్డ్ ట్యాక్సెస్ అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో కట్టినట్టు పన్నులు కడతాం, వెనకబడ్డ దేశాల్లో వచ్చే సర్వీసులు వస్తాయి. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళలేము, ప్రభుత్వ స్కూల్లో చదువు రాదు, రోడ్లు దరిద్దాం, డ్రైనేజీలు ఉండవు, వర్షం పడితే మొత్తం ట్రాఫిక్ జాము. మరి అట్లా డబ్బులు లేదంటే లక్షల కోట్ల బడ్జెట్, 1,00,000 కోట్లు వడ్డీ కడతారు, 1,00,000 కోట్లు జీతాలు కడతారు, 1,00,000 కోట్లు ఉచితాలు ఇస్తారు. మీరు ఉచితాలు తీసుకున్నారు మా జీతాలు అంటారు. మా బొప్పరాజు గారు మీరు చెప్పిన ఇంటర్వ్యూలో, మీరు పంపించిన ఇంటర్వ్యూలో ఎంపీలు ఎమ్మెల్యేలు తీసుకోవట్లేరా అంటారు. అట్లా ఒకరినొకరు రాజకీయ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు అంటే మేము ఓటుకు 2,000 ఇవ్వట్లేదా అని వాళ్ళు అంటారు. మరి ఈ విషవలయం నుంచి ఎప్పుడు బయటపడతాం? వాడు దొంగతనం చేస్తున్నాడు కాబట్టి నేను దొంగతనం చేస్తా అనేది సరైన పద్ధతి కాదు. మీరు ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థల్ని ఎక్కువగా ప్రైవేటైజ్ చేయాలి, అందులో అవుట్ సోర్సింగ్ కానీ లేదంటే పూర్తిగా ఇన్స్టిట్యూషన్ని ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పాలి, వీలైనంత వరకు మూసేయాలి. వీలు కానప్పుడు కొన్ని వ్యవస్థలు, ఇప్పుడు కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, అవసరంగా అవి కాకపోయినా స్కూళ్ళ వ్యవస్థ నడవని స్కూళ్ళనన్నా పోయండి. 5 టీచర్లు 10 మంది స్టూడెంట్స్ ఉన్న స్కూళ్ళు ఎన్ని ఉన్నాయో, ఒక్కొక్క విద్యార్థి మీద 4-5 లక్షలు ఖర్చు పెడతారా ఎక్కడన్నా? అసలు అర్థం ఉందో? దానికి అర్థం లేదు కదా. అట్లాంటివి ఓకే, అంటే కార్పొరేట్ సంస్థలు లేదంటే వ్యాపార సంస్థలు వీళ్ళు లాభాపేక్షతో పనిచేస్తారు తప్ప ప్రజలకి సేవ చేయాలి అనే ఒక కోణం అనేది ఉండదు అనేది ఒక వాదన ఉంది. ఏమంటారు? అసలు ఎక్సలెంట్ పాయింట్. లాభం అనేది ఈ దేశంలో బూత్ అయిపోయింది. లాభం ఎప్పుడు వచ్చింది? మీకు ప్రజలకు అవసరాలు తీర్చినప్పుడే వచ్చింది. ఇప్పుడు ఈ పెన్ను ఉందండి, నేను ఒక అద్భుతమైన పెన్ తయారు చేసే ఇది 1000 రూపాయలు అంటే ఎవరు కొనరు. 50 రూపాయలు, 100 రూపాయలు, 200 అంటే అప్పుడు మీ అవసరం తీరుతుందంటే కొంటారు. కూరగాయలు కొంటాం, అన్నీ కొంటాం. ప్రజల అవసరాలు తీర్చినప్పుడు లాభం వచ్చింది. లాభం ఈజ్ ఎ సిగ్నల్, ఒక సంకేతం ప్రజాసేవ జరుగుతుంది అనేది. ఆ లాభంతో ఏం చేస్తారు? మళ్ళీ ఇప్పుడు వ్యాపారం చేసేవాడు ఉన్నాడండి, ఒక 100 మందితో వ్యాపారం చేస్తుంటాడు. మీ ఛానలే ఉందనుకుందాం, మీ ఛానల్ బాగా నడిచింది, మీ ఛానల్లో ఇవాళ ఒక 10 మంది ఉద్యోగులు ఉన్నారు, బాగా నడిస్తే ఏం చేస్తారు? ఇంకా విస్తరిస్తారు, 20 మంది అవుతారు.
మీ ఛానల్ బాగా నడుస్తుందంటే ఏంటి, చాలా మంది చూస్తున్నారు. సో ఇది లాభం అనేది బూతు కాదు, లాభం అనేది సంకేతం, సమాజానికి అవసరమైన పని జరుగుతుంది అనేది. అది లేకపోతే అసలు మనకు తెలియదు. మనకు సోషలిస్ట్లో అదే కదా, అన్ని కంపెనీలు ప్రభుత్వం, లాభం అనేది దుర్మార్గం. సోషలిస్ట్ విధానంలో అన్ని ప్రభుత్వమే, బ్రెడ్, పాలు, నెయ్యి, టైల్స్, ఫర్నిచర్ అన్ని ప్రభుత్వం చేసేది. అన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీలు. మొత్తం నాశనం అయిపోయింది దేశం 1990కి వచ్చేసరికి. చైనా కూడా అదే చేసింది. తర్వాత తెలుసుకున్నారు ఇది కరెక్ట్ కాదు, వ్యాపారం అనేది తప్పు కాదు, లాభం అనేది మోసం కాదు అనేది తెలుసుకున్నాం. లాభం ఈజ్ చాలా ముఖ్యమైన సంకేతం, సమాజానికి మంచి జరుగుతుంది. ఓకే.